సీఐ రఘుపతి రెడ్డి హెచ్చరించారు. నర్సంపేటలోని నెక్కోడ రోడ్లో ఉన్న కరుణ ఎంటర్ప్రైజెస్ ను సీఐ తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలేని ఎంటర్ప్రైజెస్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లక్కీ డ్రా స్కీముల పేరిట మోసాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నర్సంపేట పట్టణంలో కరుణ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద ఒక ఏజెన్సీని రామనాథన్ అనే వ్యక్తి ప్రారంభించి ఒక 200 మందిని సభ్యులుగా చేర్చుకొని వారి దగ్గర నుంచి ఎవ్రీ మంత్ 100 రూపాయల చొప్పున డబ్బులు తీసుకొని డ్రా చొప్పున ఎవ్రీ మంత్ కొంతమందికి డ్రాలో బహుమతులు వస్తాయని చెప్పేసి చెప్తూ కొంతమందికి డ్రా తీసి వారికి వస్తువులు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ముందే డబ్బులు కలెక్ట్ చేసేసి డ్రా పద్ధతిలో వస్తాయని చెప్పేసి ప్రజల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వితౌట్ ఎనీ రిసిప్ట్ ఇవ్వకుండా సేకరిస్తున్న సమాచారం మేరకు వచ్చి చూస్తున్నాము. ఇక్కడ షాప్ను పరిశీలించాము. దాని ఆధారాలు సేకరించి తర్వాత ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రామనాథన్ మీద ఈ కరుణ ఎంటర్ప్రైజెస్ బాధ్యత మీద ప్రజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే అవకాశం ఉంటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తాము. ఒకవేళ అది వాళ్ళ యొక్క ఫిర్యాదును బట్టి పరిశీలిస్తాం. నర్సంపేట పట్టణంలో కరుణ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద ఒక ఏజెన్సీని రామనాథన్ అనే వ్యక్తి ప్రారంభించి ఒక 200 మందిని సభ్యులుగా చేర్చుకొని వారి దగ్గర నుంచి ఎవ్రీ మంత్ 100 రూపాయల చొప్పున డబ్బులు తీసుకొని డ్రా చొప్పున ఎవ్రీ మంత్ కొంతమందికి డ్రాలో బహుమతులు వస్తాయని చెప్పేసి చెప్తూ కొంతమందికి డ్రా తీసి వారికి వస్తువులు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ముందే డబ్బులు కలెక్ట్ చేసేసి డ్రా